ఈ పాండ్ చూడండి ఎంత అందంగా ఉందో. ఈ పాండ్ ఒక్కొక్కరికి ఒక్కొక్కలా కనిపిస్తుంది. చిన్నపిల్లలకి ఆడుకునేకి, పెద్దవాళ్ళకి ఒక మనశ్శాంతినిచ్చేది, ఎంతోమందికి ఆకర్షణీయంగా ఎంతోమందిని అట్రాక్ట్ చేసే విధంగా ఈ పాండ్ ఉంది కదా. ఇది దేవుడు కేవలం తన నోటి మాటతో ఈ లోకాన్ని, ఈ సృష్టిని సృష్టించాడు. ఇదే ఇంత అందంగా ఉంటే, అటువంటిది మన జీవితం తన సొంత చేతులతో తన స్వరూపమందు మనల్ని సృష్టించాడు. ఇంకా మన జీవితం ఎంత అందంగా ఉంటుంది. అవన్నీ వదిలిపెట్టేసి నాకు ఇది లేదు, అది లేదు, వాళ్ళ లైఫ్ లాగా నా లైఫ్ లేదు, నేను నల్లగున్నాను, పొట్టిగున్నాను, లావుగా ఉన్నాను అని దేవుని క్వశ్చన్ చేస్తాం. అవి ఏమి విత్తవు, కొయ్యవు. వాటిని ఇంత అందంగా సృష్టించిన దేవుడు మనల్ని, దేవుడినిచ్చిన దాన్ని బట్టి ఎప్పుడు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉండాలి, కానీ ఎప్పుడు క్వశ్చన్ చేయకూడదు. సో ఇప్పటి నుంచి మనకిచ్చిన జీవితాన్ని దేవుని ఎలా మహిమపరచాలి అని ఒక ఆలోచనలతో ఎప్పుడు దేవుని మహిమపరుస్తూ ఒక తృప్తి జీవితాన్ని కలిగి జీవించాలి. ఆమేన్. దేవుడు అటువంటి జీవితం మనకు అనుగ్రహించును గాక.